ఫ్రాన్స్లో అబార్షన్కు రాజ్యాంగ హక్కు. అబార్షన్ను రాజ్యాంగ హక్కుగా కల్పిస్తూ ఫ్రాన్స్ చట్టం రూపొందించింది. దీంతో ప్రపంచంలో అబార్షన్ను రాజ్యాంగబద్ధం చేసిన మొట్టమొదటి దేశంగా ఫ్రాన్స్ నిలిచింది. గర్భంపై మహిళలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చేందుకు ప్రభుత్వం ఈ చట్టం రూపొందించింది. ఇకపై స్త్రీలు అబార్షన్ చేయించుకునేందుకు ఎవరి సమ్మతి తీసుకోనవసరం లేదు. పాక్ ప్రధానిగా షరీఫ్ బాధ్యతలు. పీఎంఎల్ఎన్ అగ్రనేత షహబాజ్ షరీఫ్ పాకిస్తాన్ 33వ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. ప్రధాని బాధ్యతలు చేపట్టడం షరీఫ్కి ఇది రెండోసారి. నేషనల్ అసెంబ్లీ సెక్రటేరియట్లో జరిగిన ఓటింగ్లో షరీఫ్ మెజారిటీ సాధించడంతో ప్రధానిగా ఎన్నికయ్యారు. భారత్ మాల్దీవుల మధ్య మరో ఒప్పందం రద్దు. మే 10 తర్వాత తమ దేశంలో భారత సైనికులు సివిల్ డ్రెస్లోనూ కూడా ఉండకూడదని మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మొయిజ్ స్పష్టం చేశారు. భారత్తో మరో ఒప్పందాన్ని ఆయన రద్దు చేసుకున్నారు. మాల్దీవుల ప్రాదేశిక జలాలలో హైడ్రోగ్రఫిక్ సర్వేను ఇప్పటి వరకు భారత్ చేస్తుండగా ఇకపై తామే చేసుకుంటామని ప్రకటించారు. పాక్ పంజాబ్ రాష్ట్రంలో తొలి సిక్కు మంత్రి. పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రంలో తొలిసారి సిక్కు వ్యక్తి మంత్రిగా ప్రమాణం చేశారు. సర్దార్ రమేష్ సింగ్ అరోడా మైనార్టీ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. పీఎంఎల్ తరపున లాహోర్ స్థానం నుంచి పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. లోకల్ కరెన్సీలోనే భారత్ ఇండోనేషియా మధ్య చెల్లింపులు. ద్వైపాక్షిక చెల్లింపులకు సంబంధించి భారత రిజర్వ్ బ్యాంక్ ఇండోనేషియాతో కీలక ఒప్పందం చేసుకుంది. దీంతో లోకల్ కరెన్సీలోనే చెల్లింపులు చేసుకునే సదుపాయాన్ని ఇరు దేశాలు కల్పించనున్నాయి. ఇక నుంచి ఇరు దేశాల ఎగుమతిదారులు దిగుమతిదారులు వారి సొంత కరెన్సీలోనే చెల్లింపులు చేయనున్నారు. దేశంలో తొలి అండర్ వాటర్ మెట్రో. కోల్కతాలో అండర్ వాటర్ మెట్రోను ప్రధాని మోదీ ప్రారంభించారు. హుగ్లీ నది కింద నిర్మించిన ఈ మెట్రో టన్నెల్ హౌరా మైదాన్ ఎస్ప్లానేడ్లను కలుపుతుంది. ఇది దేశంలోనే మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రోగా చరిత్ర సృష్టించింది. హుగ్లీ నది అడుగున 500 మీటర్ల పొడవున అండర్ వాటర్ మెట్రో టన్నెల్ను నిర్మించగా మెట్రో 45 సెకండ్లలోనే దీనిని దాటేస్తుంది. దేశంలోనే తొలి మహిళా స్నైపర్. బీఎస్ఎఫ్లో మొట్టమొదటి మహిళా స్నైపర్గా హిమాచల్ ప్రదేశ్కు చెందిన సుమన్ కుమారి రికార్డ్ సృష్టించారు. ఇటీవల సెంట్రల్ స్కూల్ ఆఫ్ వెపన్స్ అండ్ టాక్టిక్స్లో కఠిన శిక్షణ పూర్తి చేసుకుని ఇన్స్ట్రక్టర్ గ్రేడ్ పొందారు. దూరంగా మాటు వేసి శత్రువులపై గురి తప్పకుండా స్నైపర్స్ కాల్పులు జరుపుతారు. 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు 1000. ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. సీఎం మహిళా సమ్మాన్ యోజన కింద ప్రతి నెల 18 ఏళ్లు పైబడిన మహిళలందరికీ 1000 రూపాయలు ఇవ్వనున్నట్లు ఆర్థిక మంత్రి అతిశి అసెంబ్లీలో ప్రకటించారు. ఓటీటీ ప్లాట్ఫామ్ ప్రారంభించిన కేరళ సర్కార్. కేరళలో ఓటీటీ ప్లాట్ఫామ్ను ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ ప్రారంభించారు. సీ స్పేస్ పేరుతో ఇది ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. దేశంలో తొలి ప్రభుత్వ ఓటీటీగా ఇది నిలిచింది. ఇందులో వినోదంతో పాటు విజ్ఞాన సంబంధిత కంటెంట్ను ప్రసారం చేయనుంది. సీ స్పేస్ కేఎస్ఎఫ్డిసి కేరళ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిర్వహిస్తుంది. రికార్డ్ స్థాయిలో పెరిగిన ఉష్ణోగ్రతలు. ఎల్ నీనో కర్బన ఉద్గారాల వల్ల భూ ఉపరితలంతో పాటు సముద్ర ఉష్ణోగ్రతలు 1.1 డిగ్రీ సెల్సియస్ వరకు పెరిగాయి. 1,25,000 సంవత్సరాల తర్వాత ఇదే అత్యధిక సగటు ఉష్ణోగ్రత. గత ఫిబ్రవరి నెలలో సగటు ఉష్ణోగ్రత 1.7 డిగ్రీలు పెరగడంతో గరిష్టంగా 21.06 డిగ్రీ సెల్సియస్కి చేరుకుంది. ప్యారిస్ వాతావరణ సభ సూచించిన 1.5 డిగ్రీల పరిమితిని ఇది మించిపోయింది. భారత్లో నిరుపేదలు 2%. బ్రూకింగ్స్. భారత్లో పేదరికం 2%మేనని అమెరికా సంస్థ బ్రూకింగ్స్ తెలిపింది. 2011-12లో దేశ జనాభాలో 12.2% మంది దారిద్ర్య రేఖకు దిగువన ఉండగా 22-23లో 2%కి తగ్గిపోయిందని పేర్కొంది. కేంద్రం ఇటీవల విడుదల చేసిన వినియోగ వ్యయ సమాచారం ఆధారంగా పేదరికం తగ్గినట్లు వివరించింది. భారత్లో పట్టణ గిని సూచి 36.7 నుంచి 31.9కి, గ్రామీణ గిని సూచి 28.7 నుంచి 27కు తగ్గినట్లు అధ్యయనం పేర్కొంది. లంచం కేసుల్లో ఎంపీ ఎమ్మెల్యేలకు మినహాయింపు లేదు. సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. లంచం కేసులో ఎంపీ ఎమ్మెల్యేలకు రాజ్యాంగ రక్షణ మినహాయింపు లేదని 7 సభ్యుల ధర్మాసనం తీర్పు ఇచ్చింది. పార్లమెంటు అసెంబ్లీలో ప్రశ్నలకైనా ఓటుకైనా లంచాలు తీసుకుంటే విచారణ ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది. దీనిపై 1998లో ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ తీర్పు వెల్లడించింది. విశాఖలో సముద్ర లక్ష్మణ 2024 విన్యాసాలు. భారత్ మలేషియా దేశాల మధ్య విశాఖ వేదికగా సముద్ర లక్ష్మణ 2024 పేరుతో 3వ విడత సంయుక్త నేవీ విన్యాసాలు జరిగాయి.
ఇరు దేశాల నౌకాదళాల బలోపేతం సహకారం కోసం ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఈ విన్యాసాలు మార్చి 2న ముగిశాయి. ఇండియన్ నేవల్ షిప్ కిల్తాన్, రాయల్ మలేషియన్ షిప్ కేడి లేకిర్ ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి. నేవీలో సిహాక్ హెలికాప్టర్ సముద్ర జలాలలో దాగి ఉన్న జలాంతర్గములు, రాడర్లను నాశనం చేసేందుకు ఇండియన్ నేవీ MH-60R సిహాక్ హెలికాప్టర్లను వినియోగించనుంది. త్వరలో కొచ్చిలో INS గరుడలో ఈ హెలికాప్టర్ను పరీక్షించనున్నారు. సిహాక్ హెలికాప్టర్లో 38 లేజర్ గైడెడ్ రాకెట్లు, 4 MK-54 టార్పిడోలు, మిషన్ గన్లు ఉండనున్నాయి. ఆయుధాల కొనుగోలుకు భారత్ ఒప్పందం. భారత్ 5 భారీ ఆయుధ కొనుగోలు ఒప్పందాలు చేసుకుంది. వీటి విలువ 39,125 కోట్లు. బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణులు, రాడార్లు, ఆయుధ వ్యవస్థలు, MiG-29 యుద్ధ విమానాలు, అవసరమైన ఏరో ఇంజన్లు ఇందులో ఉన్నాయి. బ్రహ్మోస్ ఎయిర్ స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, L&T సంస్థలతో కేంద్రం ఒప్పందాలు చేసుకుంది. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్కు క్యాబినెట్ ఆమోదం. భారత్ కేంద్రంగా ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ఏర్పాటుకు కేంద్ర క్యాబినెట్ ఇటీవల ఆమోదం తెలిపింది. 2023-24 నుంచి 27 వరకు 5 ఏళ్ల కాలానికి 150 కోట్ల బడ్జెట్ను కేటాయించింది. ఈ అలయన్స్ ద్వారా ఆసియా ప్రాంతంలో పెద్దపులి, సింహం, చిరుతపులి, మంచు చిరుత వంటి జంతువులను రక్షించాలని భారత్ భావిస్తుంది. భారత్లో నిరుద్యోగం 3.1%. భారత్లో గత 3 ఏళ్లుగా నిరుద్యోగిత తగ్గుతుందని నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్స్ తెలిపింది. 2023లో 3.1%, 2021లో 4.2%గా ఉన్న నిరుద్యోగిత 2022లో 3.6%కి, 2023లో 3.1%కి తగ్గిందని పేర్కొంది. కరోనా తర్వాత ఉపాధి, ఉద్యోగావకాశాలు పెరిగాయని వెల్లడించింది. దేశంలోనే యూపీ టాప్. దేశంలోనే ఆయుష్మాన్ కార్డుల జారీలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం టాప్లో నిలిచింది. ఇప్పటి వరకు 5 కోట్ల కార్డులను జారీ చేసింది. ఆ తర్వాత స్థానంలో మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ నిలిచాయి. కాకతీయ కళ్యాణ మండపం ప్రారంభం. తెలంగాణలోని వరంగల్ 1000 స్తంభాల గుడిలోని కళ్యాణ మండపంను పునర్నిర్మించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. అప్పటి షాన్బాక్స్ టెక్నాలజీ సహాయంతో 2540 శిల్పాలను తిరిగి మండపానికి వినియోగించారు. కృష్ణశీల చూర్ణంతో రసాయనం కలిపి నంది విగ్రహాన్ని యథావిధంగా రూపొందించారు. అనంతరం ప్రాణప్రతిష్ఠ చేశారు. అరుణాచల్ ప్రదేశ్లో 12 ఉత్పత్తులకు GI ట్యాగ్. అరుణాచల్ ప్రదేశ్కు చెందిన 12 ఉత్పత్తులకు ఇటీవల GI ట్యాగ్ లభించింది. అపటాని, మోన్ఫా, ఆది, గాలో, థైఖమ్తి, నైసి వస్త్రాలు, మోన్ఫా అనే చేతితో తయారు చేసిన కాగితము, సింగ్ఫో ఫలాఫ్, ఆది అపాంగ్, దావో, అంగ్నాట్ మిల్లెట్, మారువా, అపో మిల్లెట్ ఉత్పత్తులకు GI ట్యాగ్ పొందాయి. హైదరాబాద్ లక్క గాజులకు GI ట్యాగ్. హైదరాబాద్లోని లాడ్ బజార్ లక్క గాజులకు భౌగోళిక గుర్తింపు లభించింది. చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ GI రిజిస్ట్రీ లక్క గాజులకు భౌగోళిక గుర్తింపు ప్రకటించింది. ఇప్పటికే హైదరాబాద్కు చెందిన హలీంకు GI ట్యాగ్ లభించింది. తాజాగా ప్రకటించిన దానితో కలిపి తెలంగాణలో ఇప్పటి వరకు 17 ఉత్పత్తులు GI ట్యాగ్ పొందాయి. వరల్డ్ నెంబర్ 1 కుబేరుడిగా జెఫ్ బెజోస్. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ వరల్డ్ నెంబర్ 1 కుబేరుడిగా అవతరించారు. టెస్లా షేర్లు ఇటీవల పడిపోవడంతో మాస్క్ సంపద $197.7 బిలియన్ల తగ్గడంతో 2వ స్థానానికి పడిపోయారు. బ్లూంబర్గ్ బిలియనీర్స్ సూచీలో జెఫ్ బెజోస్ $200.3 బిలియన్ తొలి స్థానంలో నిలిచారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్కు అవార్డు. శంషాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు నేషనల్ అవార్డు వచ్చింది. కాలుష్య రహిత కమర్షియల్ బిల్డింగ్ కేటగిరీలో యాక్ రేక్స్ హాల్ ఆఫ్ ఫేమ్ నేషనల్ అవార్డు దక్కింది. ప్రదీప్ మహాజన్కు మహారాష్ట్ర భూషణ్ అవార్డు. స్టెమ్ RX హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ వ్యవస్థాపకుడు డాక్టర్ ప్రదీప్ మహాజన్కు ప్రతిష్టాత్మక మహారాష్ట్ర భూషణ్ అవార్డు లభించింది. భారత్ జీడిపి వృద్ధి రేటు 8%. మూడీస్. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ జీడిపి రేటు అంచనాను మూడీస్ రేటింగ్స్ 8%కు పెంచింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ ఆర్థిక వృద్ధి 6.6%గా ఉంటుందని గతంలో అంచనా వేయగా తాజాగా దానిని సవరించింది. బలమైన దేశీయ వినియోగం, మూలధన వ్యయాలు వృద్ధికి దోహదం చేస్తున్నాయని మూడీస్ తెలిపింది. జోయా అఖ్తర్కు భారత్ బ్రిటన్ అచీవర్స్ అవార్డు. బాలీవుడ్ దర్శకురాలు జోయా అఖ్తర్, బ్రిటిష్ ఇండియన్ చెఫ్ అస్మాన్ ఖాన్లకు భారత్ బ్రిటన్ అచీవర్స్ అవార్డు లభించింది. కేరళలో పాఠాలు చెబుతున్న రోబో టీచర్.
కేరళ తిరువనంతపురంలోని కేటీసీటీ హై స్కూల్ ఏఐ రోబో టీచర్ను ప్రవేశపెట్టింది. మార్కుబుల్స్ ఎడ్యుటెక్ అనే సంస్థ సహకారంతో ఐరిస్ అనే రోబోను రూపొందించింది. వివిధ సబ్జెక్టులోని క్లిష్టమైన ప్రశ్నలకు సైతం ఐరిస్ అవలీలగా సమాధానాలు చెబుతుంది. దోమలకు చెక్ పెట్టే పెయింట్ తయారీ. దోమలకు చెక్ పెట్టే పెయింట్ను ఆఫ్రికా కేప్ వర్డీలోని జీన్ పియాజెంట్ యూనివర్సిటీ సైంటిస్టులు అభివృద్ధి చేశారు. ఇళ్లకు ఈ పెయింట్స్ వేస్తే క్రిమి సహకారాలను విడుదల చేసి ఎల్లో ఫీవర్ దోమలను అడ్డుకుంటుందట. షుగర్ టెస్ట్. రక్తంతో పని లేదు. బెలూన్లోకి గాలి ఊదడం ద్వారా షుగర్ లెవెల్స్ను అంచనా వేసేలా సరికొత్త పరికరాన్ని హిమాచల్ ప్రదేశ్ ఐఐటి మండి శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ పరికరం ద్వారా ఫలితాలు మెరుగ్గా వచ్చాయని డాక్టర్ రీతు తెలిపారు. మెరైన్ రోబో అభివృద్ధి. ఐఐటి పాల్గఢ్, ఐఐటి మండి పరిశోధకులు మెరైన్ రోబోను అభివృద్ధి చేశారు. ఇది సముద్రపు నీటి లోపల నిఘా అధ్యయనం కోసం ఉపయోగపడుతుందని పరిశోధకులు తెలిపారు. క్వాంటమ్ కంప్యూటర్ అభివృద్ధి. ఐఐటి మండి సైంటిస్టులు గది ఉష్ణోగ్రత వద్ద పనిచేసే క్వాంటమ్ కంప్యూటర్ను అభివృద్ధి చేస్తున్నారు. ఇది ఫోటాన్లను ఉపయోగించుకొని వేగంగా లెక్కలు చేస్తుందని వారు తెలిపారు. ఆల్గోరిథంలను లేకుండానే ఇది డేటాను విశ్లేషించి 86% ఖచ్చితత్వంతో పరిష్కార మార్గాలను చూపుతుందన్నారు. చంద్రుడిపై న్యూక్లియర్ పవర్ ప్లాంట్. రాస్కాస్కోస్. చైనాతో కలిసి చంద్రుడిపై న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు కృషి చేస్తున్న రష్యా స్పేస్ ఏజెన్సీ రాస్కాస్కోస్ చీఫ్ యూరి బోరిసోవ్ తెలిపారు. 2033-35 మధ్య ఇది అందుబాటులోకి రావచ్చన్నారు. ఇది చంద్రుడిపై నిర్మాణాలు చేపట్టడానికి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. క్యాన్సర్ను నియంత్రించే బియ్యం. కరుప్పు కవుని అనే బ్లాక్ రైస్లో యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలు అధికంగా ఉన్నట్లు అధ్యయనంలో తేలింది. ఈ బియ్యం చర్మ క్యాన్సర్ను నయం చేస్తుందని నమ్ముతున్నారు. ప్రస్తుతం ఈ రకం బియ్యాన్ని తమిళనాడుకు చెందిన తిరువారూర్ జిల్లాకు చెందిన విజయ్ కుమార్ పండిస్తున్నారు. జీఎస్టీ వసూళ్లు 1.68 లక్షల కోట్లు. ఫిబ్రవరి నెలలో 1,68,337 కోట్లు జీఎస్టీ వసూలయ్యాయని ఆర్థిక శాఖ మంత్రి తెలిపింది. వేలి ముద్రలను గుర్తించేందుకు స్ప్రే తయారీ. నేరస్తుల వేలి ముద్రలు గుర్తించేందుకు ఫ్లోరిసెంట్ స్ప్రేను సైంటిస్టులు అభివృద్ధి చేశారు. ఏదైనా వస్తువుపై దీన్ని చల్లితే క్షణాల్లో వేలి ముద్రలు కనిపిస్తాయి. జెల్లీఫిష్లో కనిపించే ఫ్లోరిసెంట్ ప్రోటీన్ ఆధారంగా చైనాలోని షాంఘై నార్మల్ యూనివర్సిటీ, బ్రిటన్లోని బూత్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ స్ప్రేను అభివృద్ధి చేశారు. PKL-10 విజేతగా పునేరి పల్టాన్. ప్రో కబడ్డీ లీగ్ 10వ సీజన్ విజేతగా పునేరి పల్టాన్ నిలిచింది. హర్యానా స్టీలర్స్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో 28-25 తేడాతో గెలుపొందింది. పునేరి టీంకు PKLలో ఛాంపియన్గా నిలవడం ఇదే తొలిసారి. టెస్టుల్లో భారత్ నెంబర్ 1. WTC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్స్ టేబుల్స్లో భారత్ తిరిగి నెంబర్ 1 ర్యాంకును సొంతం చేసుకుంది. రెండవ స్థానంలో ఉన్న రోహిత్ సేన విన్నింగ్స్ రేటు 64.58%లో టాప్లోకి దూసుకెళ్లింది. 2-3 స్థానాల్లో కేవీస్ ఆస్ట్రేలియా ఉన్నాయి. SRH కెప్టెన్గా కమిన్స్. IPL 2024 సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్గా ఆస్ట్రేలియా ఫేజర్ కమిన్స్కు బాధ్యతలు అప్పగించింది.